కన్ను తెరవాలంటే తల్లి జన్మనివ్వాలి, నోరు విప్పాలంటే ఆ తల్లి ఆశీర్వచనం ఉండాలి. అందుకని ఎంత ఆశుకవిత్వానికి అలవాటు పడినా, అవధానాలలో ఎన్ని వేల ప్రశ్నలకి ఎంత చమత్కారంగా సద్యస్ఫూర్తితో జవాబు ఇచ్చినా, ప్రసంగం అనేది జీవితం లాంటిదే, ఎప్పటికప్పుడే పరీక్ష. జీవితంలో ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండాల్సిందే. 70 ఏళ్ళు బతికినా 80 ఏళ్ళు బతికినా చివరి వరకు దాన్ని ఏ తప్పు చేయకుండా కాస్త ఒక దశకి తీసుకెళ్ళకపోతే చివరికి 72 ఏళ్ళు 73 ఏళ్ళ వయసులో ఏదైనా తప్పు చేశాము అంటే ఈ 71 సంవత్సరాల జీవితం శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇక జనం దాని గురించే చెప్పుకుంటారు. ఒకవేళ వాడు ప్రాణం పోయినా సరే, ఆయన ప్రాణం పోయింది అంటే ఆ పని చేశాడు కదండి అంటారు వెంటనే. ఆయన చేసిన మంచి పనులు ఏవి గుర్తురావు. అందుకని జీవితాన్ని ఎప్పుడూ మనం కాపాడుకుంటూ ఉండాలి. ఒక దీపాన్ని కాపాడినట్టే. దీపాన్ని వెలిగించి వదిలేస్తే కుదరదు. ఏదో ఒక చిన్న గాలి దాన్ని హరించే అవకాశం ఉంది. అక్కడ మనం కాస్త చెయ్యి అడ్డుపెట్టి కాపాడుతాం. అలాగే మన జీవితాన్ని కూడా ఎప్పుడూ మనస్సు తప్పుడు ఆలోచన చేయకుండా, మాట తప్పుగా రాకుండా, చేతల్లో తప్పు లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. దాన్నే వ్యాసుడు వ్యాసభారతంలో విరాట పర్వంలో చెబుతాడు చాలా గొప్పగా. ప్రత్యకం ప్రత్యవేక్షేత నరశ్చారిత్రమాత్మనః, ప్రత్యకం ప్రత్యవేక్షేత నరశ్చారిత్రమాత్మనః, కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి. నరక ఆత్మనః చారిత్రం ప్రత్యకం ప్రత్యవేక్షేత. మనిషి తన మనస్సుని, తన ప్రవర్తనని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవలసిందే. ప్రతిరోజు నిన్న బాగానే ఉన్నామంటే కుదరదు, ఇవాళ బాగుండాలి. రేపటి సంగతి తెల్లారాక చూద్దాం. తెల్లారాక మళ్ళీ ఇవాళ బాగా గడవాలి. బాగా గడవడం అంటే బాగా డబ్బులు రావడం కాదు. మనకు బాగా గడవడం అంటే ఇదే. ఎంతసేపు వాళ్ళ లాభం వస్తుందా, లాభం వస్తుందా, లాభం వస్తే బాగా గడిచినట్టు కాదు. మనకు నచ్చదు, కానీ నాకు నచ్చని మాటలే చెప్పడం అలవాటు కాబట్టి ఓ మాట చెబుతా. డబ్బు బాగా పెరుగుతోంది అంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టు లెక్క. వెంటనే దులిపేయాలి, వెంటనే దులిపేయాలి. ఒక్కడికి నచ్చదు ఈ మాట, చప్పట్లు కొట్టరు, ఎవరికి నచ్చదు. మీకు పూజ చేయండి లక్షలు వస్తాయి, దర్శనం చేయండి కోట్లు వస్తాయంటే డబా 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 మోగించేస్తాం. ఇదే పరమాజ్ఞానం. పరమాజ్ఞానం అంటే అదే. నేను మళ్ళీ చెబుతున్నా, మీరు చప్పట్లు కొట్టకపోయినా నాకు ఆనందమే. ఏది సత్యమో అదే చెప్పాలి. డబ్బు పెరుగుతోంది అంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టు లెక్క, వెంటనే దులిపేయాలి. ఇదొక్కటి చేయగలిగితే మనం వేరే తప్పు ఏం చేయం. అసలు చాలా తప్పులు, 99% తప్పులు డబ్బు కోసమే జరుగుతాయి. డబ్బు కాకుండా ఇంకా మనిషి ప్రాణాలు తీసే కామవాంఛ ఏంటంటే ఆ కామవాంఛ ఒకటే. కాంతా కనకాలు అనేవారు పూర్వం. ఇదంతే. డబ్బు ఒకటి, ఈ కామవాంఛలు ఒకటి. ఇవే ప్రపంచాన్ని పూర్వం నుంచి నాశనం చేసే ఇప్పుడు నాశనం చేస్తున్నాయి. అందుకని మనం ప్రత్యకం ప్రత్యవేక్షేత నరశ్చారిత్రమాత్మనః. ఎప్పటికప్పుడు మనం ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ ఆలోచన చేసినా మనం జాగ్రత్త పడవలసింది ఏమిటంటే కిన్నుమే పశుభిస్తుల్యం. నేను పశువులా పనిచేస్తున్నానా, మనిషిలా పనిచేస్తున్నానా అని ఆలోచించాలి. పశువులా ఆలోచించడం, పశువులా పనిచేయడం అంటే ఏమిటి? దొరికినట్టు తినేస్తుంది పశువు. అది ఎవరి గడ్డి అనేది దానికి అనవసరం. అడ్డమైన గడ్డి తింటుంది అంటారు. అందుకనే మనం మనుషులం కూడా ఉద్యోగాలు చేసుకుంటూ అడ్డమైన గడ్డి తింటే ఎలాగా? అడ్డమైన గడ్డి అంటే లంచం. ప్రతిదానికి వేరే ఎందుకు ఆశిస్తామండి? మన జీతం మనకుండగా, మన ఆదాయం మనకుండగా. అదే అడ్డమైన గడ్డి అంటే. కిన్నుమే పశుభిస్తుల్యం. పశువులా పనిచేయడము అంటే దొరికిన దాన్ని దొరికినట్టు లాగేయడమే. పశువు అలాగే చేస్తుంది. అక్కడ గడ్డి ఉందంటే దున్నపోతూ ఇది ఎవరి గడ్డి అని ఆలోచించి తినేస్తుంది అంతే. దానికి భగవంతుడు అంతకంటే తెలివి ఇవ్వలేదు. విచక్షణ జ్ఞానం పశువుకి ఎలా ఉంటుంది? ఉండదు. అంచేది అది అలా ప్రవర్తిస్తే తప్పు లేదు. అది అలా ప్రవర్తిస్తే తప్పు లేదు. కానీ పశువు కూడా ఒక గొప్పతనం ఏమిటంటే, ఒక పశువు గడ్డి తింటుందేమో, మనుషుల్ని పొడుస్తుందేమో, కానీ సాటి పశువుని ఏం చేయదు. మనిషిలో దుర్మార్గం ఏమిటంటే మనిషి సాటి మనుషుల్ని మింగేస్తాడు. ఒక పులిని చంపదు.
ఒక సింహం సింహాన్ని చంపదు, కానీ మనిషి సాటి మనిషినే మింగేస్తాడు. మరి ఇప్పుడు మనుషుల్లో ఉన్నావా మనం, అంతకంటే తక్కువగా ఉన్నావా? పశువుల్లో కూడా లేవు, పశువుల కంటే హీనంగా ఉంటాం. ఎందుకంటే పశువుని చంపదు, మనిషిని చంపుతున్నాడు. మనిషి సాటి మనిషి సొమ్ము దోచుకుంటున్నాడు. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి. లేదు, నేను సత్పురుషులు మహానుభావులు ఆలోచించినట్టే ఆలోచిస్తున్నానా, వారు మాట్లాడినట్టే శక్తి మేరకు అలాగే మాట్లాడుతున్నానా? ఒకవేళ మాట్లాడడం వీలు కాకపోతే నోరు మూసి కూరుకుంటున్నానా లేదా? సత్యమే చెప్పాలి. సత్యం చెప్పడం వీలు కాని పరిస్థితులు కొన్ని ఉంటాయి, మనకి ఇబ్బందులు వస్తాయి, అప్పుడు మాట్లాడకుండా ఊరుకోవాలి. అసత్యం చెప్పకూడదు. అసత్యమే చెప్పవలసిన పరిస్థితి వస్తే నాకు తెలియదు, అబద్ధమైనా పర్వాలేదు, ఎందుకు అసత్యం చెప్పాలి? చెప్పగలిగితే సత్యమే చెప్పాలి, ధైర్యంగానే చెప్పాలి. అప్పుడు అన్ని నేరాలు వెంటనే రుజువైపోతాయి, అవసరాలు ఏముండవు. ఇక్కడ మనం ఎవరో నిజాలు చెప్పం, అందుకని బోల్డ్ అవసరం అవుతుంది ఇక్కడ వ్యవస్థ. అది సత్యం చెప్పే అలవాటు ఉంటేనే మనం భక్తులం కింద లెక్క. భక్తులు అంటే 3 లక్షణాలు ఉండాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి, వాడు భక్తుడంటే లెక్క. ఈ 3 ఉండాలి ఖచ్చితంగా. మనం మనస్సులో భగవంతుడి కంటే ఎక్కువ బయట భగవంతుడికే ప్రాధాన్యం ఇస్తాం. నేను రోజు గుళ్ళోకి వస్తానండి, రోజు పూజ చేస్తానండి, శుక్రవారం అయితే ఇంకా ముందు వస్తానండి, అసలు అమ్మవారికి ముందు నేనే చూడాలండి అమ్మవారు. ఇదంతా అహంకారమేనమ్మా, ఆపేసేయి. నువ్వు రోజు రాకపోయినా నష్టం లేదు. ముందొస్తున్నా అని చెబుతున్నామంటే ఇదంతా అహంకారమే. నేనేదో ప్రత్యేకం, నేను ముందొచ్చా, మిగిలిన వాళ్ళు వెనకొచ్చారు, నాకు ప్రసాదం ముందెట్టారు, మిగిలిన వాళ్ళకి తర్వాత. ఈ నాకు నాది అనేది పోవడమే వేదాంతం, అదే ఆధ్యాత్మికత. నేను నాది పోకుండా ఏ ప్రపంచంలో ఏ మనిషి బాగుపడ్డాం. దానికోసమే ఈవేళ మనం ఆదిపరాశక్తి లీలగా సౌందర్యలహరి, శంకరాచార్య సౌందర్యలహరి ఆధారంగా వాసవీమాత ప్రేరణతో ఆదిపరాశక్తి యొక్క తత్వాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిశరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. అమ్మవారి యొక్క దయ ఎలాంటిదో శంకరాచార్య చెబుతున్నాడు. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరి. మనమందరము కూడా అవిద్యలో ఉన్నాం. కొంతమంది మహాయోగులు మహాజ్ఞానులు తప్పితే అందరం అవిద్యలో ఉన్నట్టే లెక్క. మహాయోగులు మహాజ్ఞానులైన వాళ్ళు కూడా తరచు అవిద్యలో పడతారు, అదే మహామాయ. మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్ మహారథి. ఆ మహామాయలో పడనివాడు లేడు. ఆ పడనకుండా చూడమని అమ్మవారినే ప్రార్థించాలి. ఎందుకంటే ఆవిడే శక్తి, ఆవిడే పరాశక్తి, ఆవిడే ఆదిపరాశక్తి, ఆవిడే ఇక్కడ మనకి 90 అడుగుల ఎత్తులో మహోన్నతంగా కనపడుతుంది. మనం కూడా జీవితంలో 90 అడుగులు కాకపోయినా 9 అడుగులైనా ఎదగాలి మనస్సులో. ఈ పొడుగు కాదు ఇక్కడ. ఎవడో 6 అడుగులు మించి ఉండడు కదా, 90 అడుగులు అక్కల. 9 అడుగులు ఎదగండి అంటే భూమి మీద ఉన్న మామూలు మానవుల్లో ఆలోచించకుండా ఉన్నతంగా ఆలోచించడం, ఎదగడం అంటే అర్థం అది. అతీతంగా లలితా సహస్రంలో చెబుతారే, లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక. చాలామందికి వేళ శాంతి లేదు, మనస్సులో ఆందోళన అండి. మనస్సులో ఎందుకుంటుంది? లలితా సహస్రంలో చెప్పారు శమాత్మిక. శమం అంటే శాంతి. నీకు శాంతి కావాలంటే లోకాతీత, లోకానికంటే అతీతంగా ఆలోచించు. గుణాతీత, సత్వరజస్తమో గుణాలు 3ంటికి అతీతంగా ఆలోచించు. సర్వాతీత, అన్నింటికీ అందరికీ అతీతంగా ఆలోచించు. అతీతంగా అంటే మన కులాన్ని, మన మతాన్ని, మన ప్రాంతాన్ని, మన స్త్రీత్వాన్ని, మన పుంస్త్వాన్ని, మన ఐశ్వర్యాన్ని, మన దారిద్ర్యాన్ని అన్నింటినీ వదిలేయడమే అతీతం. అంత అతీతంగా ఆలోచించాలి. అది లోకాతీతం, గుణాతీతం, సర్వాతీతం. అప్పుడు శమాత్మిక, శాంతంగానే ఉంటాం. ఏమి నువ్వు ఆలోచించినప్పుడు శాంతం కాకపోతే ఏముంది అక్కడ? ఆలోచనల్లో ఆందోళన ఎందుకు వస్తుంది? రోట్లో పోటేస్తే తెలుస్తుంది. ఇప్పుడు పోటేసేవాళ్ళు లేరు, అసలు రోడ్లు లేవు, పోటేసేవాళ్ళు లేరు. మనుషులను పోటేసేవాళ్ళే కానీ రోట్లో పోటేసేవాళ్ళు లేరు. రోట్లో పోటేస్తే బాగా తెలుస్తుంది. రోట్లో పోటు ఎప్పుడు వేస్తారండి? రోట్లో ఏదైనా ఉంటే వేస్తారు, పదార్థం లేకపోతే ఎవరు వేరుగా.
ఓ బియ్యమో పిండో ధాన్యమో ఏదో ఒకటి ఉంటేనే పోటేస్తారు. రోట్లో ఏమీ లేకపోతే రోట్లో పోటేరు కదా, గుండెల్లో కూడా ఏమీ లేకపోతే గుండెల్లో పోటు రాదమ్మా. ఏదో ఉంది కాబట్టి వచ్చింది ఇక్కడ. ఏముందంటే రాగద్వేషాలు, ఎవరి మీదో ఇష్టం, ఇంకోళ్ళ మీద అయిష్టం, ఎవరి మీదో కక్ష, ఇంకోళ్ళ మీద ప్రేమ, వీళ్ళ కోసం వాళ్ళ మీద కక్ష, వాళ్ళ మీద వాళ్ళ కోసం వీళ్ళ మీద కక్ష, ఇవి ఉండబట్టే గుండెల్లో పోటు వస్తుంది. ముందు అది షుగరు బీపీ అని ఇద్దరు పరిచారికలతో వస్తుంది. అమ్మవారికి ఇద్దరు పరిచారికలు ఉంటారు చూడండి, అలా ముందు షుగరు బీపీలు వస్తాయి. పరిచారికలు అనమాట, పరివార దేవతలు. ఇది వచ్చాక అసలు అమ్మవారు దిగుతుంది. అసలు అమ్మవారే గుండెపోటు. దానికి ముందు షుగరు బీపీ వస్తాయి. మరి దేవుడు వచ్చే ముందు పరిచారికలు వస్తారు కదా. విష్ణుమూర్తి గుళ్ళో జైవిజీయులు, శివుడు గుళ్ళో నంది భృంగి, అమ్మవారి గుళ్ళోనేమో మరి మణిద్వీపంలో ఉండే పరిచారికలు వస్తారు కదా, ఇద్దరు వస్తారు. వాళ్ళు కూడా సరిగ్గా 2 ద్వారానికి అటు ఇటు నిలబడతారు. అలాగ మనకి గుండెపోటు అనే అమ్మవారు రావడానికి పరిచారికలు ఎవరంటే షుగరు బీపీ, ఇవి ముందు వస్తాయి. వచ్చి నువ్వు వచ్చేసావు, గర్భగుడి దగ్గరికి వచ్చావు, పరిచారికల దగ్గరికి వచ్చావు, ఇంకా గోవిందా చూసుకోని చెప్పడం. అవి రాకుండా ఉండాలంటే అవిద్యానాం అంతస్థిమిర మిహిరద్వీప నగరి అంటున్నారు శంకరాచార్య. ఈ అవిద్యలోంచి మనం బయటపడాలి. ఏమిటా అవిద్య అంటే అంతస్థిమిరం అని చెప్పారు. లోపల ఉండే చీకటి, బయట ఉండే చీకటిని మనం పోగొట్టచ్చండి. పగలు సూర్యభగవానుడి వల్ల పోతుంది, రాత్రి మనం దీపాలు పెడతాం పోతుంది. ఒక 100 లైట్లు పెడతాం, 1000 లైట్లు పెడతాం, బోల్డ్ డబ్బులు బోల్డ్ పెడతాం. బయట చీకటిని పోగొట్టచ్చు, కానీ లోపల చీకటి పోగొట్టుకోగలం. ఆ లోపల చీకటి ఏమిటి అంటే అది 6 రకాలుగా ఉంటుంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఏదో కావాలని ఒక కోరిక, అదే కామం. అది తీరలేదని కోపం, అదే క్రోధం. అది నాకే తీరాలి అనుకోవడం లోభం. అది తీరకపోతే నేను చచ్చిపోతాను అనడం మోహం. అది నాకు తీరింది అని గర్వించడం మదం. అది నాకు తీరకుండా ఇంకోటికి తీరింది అనడం మాత్సర్యం. వెరస అన్నిటికీ కోరికే మూలం. అది ఒక్కటి వదిలేస్తే శని వదిలిపోతుంది. అది వదలలేం మనం. గుళ్ళోకి వెళ్ళి కూడా 90 అడుగుల అమ్మవారిని పట్టుకుని మాకు 3 అడుగుల పిల్లాడ పుట్టేలా చూడు, వాడికి 3 కోట్లు ప్యాకేజీ ఉండేలా చూడు. ఇదే గుండెపోటుకు కారణం. మీ ప్యాకేజీలతో అమ్మవారికి సంబంధం ఏంటండి? మా అబ్బాయి మంచి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి మంచి ఇంజనీర్ అవ్వాలి, మా వాడికి టీసీఎస్లో రావాలి, మా వాడికి ఇన్ఫోసిస్లో రావాలి, పగలు రాత్రి కూడా పలకరించడానికి లేకుండా గదిలోనే ఉండాలి అంతే. 11ంటికి ఉద్యోగానికి వెళ్ళాలి, రాత్రి మన్నాడు 11ంటికి నిద్ర లేవాలి. ఇంత ఒత్తిళ్ళు ఎందుకు వస్తున్నాయంటే మన కోరికలే. మన ఊళ్ళో ఉండి వ్యవసాయం చేయం, పెనుకొండలో ఉండేవాడు వ్యవసాయం చేయడు, అమెరికా పోతాడు. ఇక్కడ వ్యవసాయం నాశనం అయిపోవాలి. ఇక్కడ తండ్రి వ్యాపారం ఉంటుంది, చేయడు. అది సరిపోదు. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారస్తులకు పిల్లనవ్వరు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళకి పిల్లనవ్వరు, పౌరోహిత్యం చేసేవాళ్ళు పౌరోహిత్యం చేసేవాళ్ళకి పిల్లనవ్వరు. అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళకే పిల్లనిస్తారు. అందువల్లనే సమాజం ఎలా ఉందో తెలుసు. ఒకటే చదువు ఇంజనీరింగ్, ఒకటే ఉద్యోగం సాఫ్ట్వేర్, ఒకటే దేశం అమెరికా, మొత్తం అన్నీ పోయాయి. ఇంకా ఒకటే భాష ఇంగ్లీష్. వీటి నుంచి మనం బయటపడ్డవే అంతస్థిమిర మిహిరద్వీప నగరి. లోపల ఈ కోరికలు ఎందుకున్నా, నీ దారి నువ్వు సుఖంగా ఉండొచ్చు కదా. ఏ ఉద్యోగం అయితే అసలు ఉద్యోగం దేనికి? ఆదాయం కోసం, అంతే కదా. ఆదాయం అవసరం లేనప్పుడు ఉద్యోగం చేయకూడదండి, అనవసరం. మన ఇంట్లో మనకు గడిచిపోతుంది, ఎందుకు ఉద్యోగం? కొంతమంది ఏమనుకుంటారు, జాబ్ చేయకపోతే గౌరవం ఉండదండి. ఇదో పెద్ద నాటకం. ఇక్కడ జాబ్ చేయకపోతే నీ గౌరవం కోసం జాబ్ చేస్తావా? డబ్బు కోసం చేయాలి. డబ్బు అవసరం లేదు, మానసి. నీకున్న వ్యవసాయమో వ్యాపారమో చూసుకో, లేదా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, వాటిని కాపాడుకుంటే అయిపోయాయి. ఇంకో ఉద్యోగం ఎందుకు? మన మనస్సులో ఈ ఆలోచన మారాలి. అంతస్థిమిరం అంటే అదే. అలాంటి అంతస్థిమిరంలో పడితే వాసవీదేవి మనకి ఎప్పుడు మేలు చేస్తుంది, ఏ రకంగా మనం ప్రార్థిస్తే మేలు చేస్తుంది అంటే మిహిరద్వీపనగరి. ఆ లోపలి చీకటి నుంచి బయటపడడానికి ఆవిడ ఒక ద్వీపం రూపం, మిహిరద్వీపం, సూర్యుడిలాగా వెలుగొందే ద్వీపనగరంలాగా ప్రకాశిస్తుంట. చీకటిని పోగొట్టేది సూర్యుడేగా. ఒక్క సూర్యుడు ఇక్కడికి ఎంత దూరంలో ఉన్నాడండి? 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడి నుంచి ఒక కిరణం మనకి 9 నిమిషాల్లో వస్తుంది ఇక్కడికి, సైన్స్ లెక్క. అంటే సూర్యకిరణం 1 నిమిషానికి 1,000,000 మైళ్ళు పరిగెడుతోంది. 1 నిమిషానికి 1,000,000 మైళ్ళు. అంత దూరంగా ఉన్న సూర్యుడి నుంచి ఒక కిరణం భూమి మీద పడగానే భూమిలో చీకటి నశిస్తోందా లేదా? ఎంత ఆశ్చర్యం ఇది! ఏకో వారిజబంధవక, శివానంద లహరిలో చెప్తారు శంకరాచార్య. ఏకో వారిజబంధవక క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా లోచన గోచరోపి భవతి
త్వం కోటి సూర్య ప్రభ వేద్య కిం న భవసి అహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఒక్క సూర్యుడే ఉన్నాడయా, ఇద్దరు లేరు. క్షితి నభో వ్యాప్తం తమోమండలం భిత్వా, భూమి మీద నుంచి అంతరిక్షం వరకు ఆకాశం వరకు ఉన్న మొత్తం చీకటిని పోగొట్టేస్తున్నాడు ఒక్క సూర్యుడే. పోనీ ఆయన ఏమైనా దగ్గరలో ఉన్నాడంటే 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు ఆయన. అంతేకాదు, సూర్యుడి వల్ల మనకు అదృష్టం ఏమిటంటే దేవతలు ఎవరిని ఊరికే విష్ణువు శివుడు అమ్మవారు అంటారు. సూర్యుడిని అలా అంటారు, ప్రత్యక్ష నారాయణమూర్తి అంటారు. ప్రత్యక్షంగా కనపడుతున్నాడు, ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడి ప్రత్యేకత అది. అంత ప్రత్యక్షంగా కనపడుతున్నాడు ఆయన. మొత్తం భూమండలంలోనూ అంతరిక్షంలోనూ ఉండే చీకటిని పోగొట్టడమే కాకుండా ప్రత్యక్షంగా కనపడుతున్నాడు కూడా. అందుకే శంకరాచార్య ఒక భక్తునిగా మన అందరి తరఫుని శివుడితో ఏమంటున్నారు అంటే, ఆయన చూడవయ్యా సూర్యుడిని, ఒక్కడే ఉన్నాడు, భూమి మీద ఆకాశంలో ఉండే చీకటంతా పోగొడుతున్నాడు, మాకు కనబడుతున్నాడు. నువ్వేమిటి వేదంలో నీ గురించి ఏం చెప్పారు? నత్ర సూర్యోభాతి నచంద్రమాహ నచంద్ర చంద్ర తారక నత్ర సూర్యో భాతి నచంద్ర తారక నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని అని చెప్పారు వేదాల్లో. పరమాత్మ ఉండే స్థానంలో సూర్యుడు ప్రకాశించట. అదేమిటండి, ఇంత సూర్యుడు పరమాత్మ ఉండే స్థానంలో ప్రకాశించడం అంటే, బాగా సూర్యకాంతి ఉన్న చోట మీరు టార్చ్ లైట్ వేస్తే ఏమవుతుంది? టార్చ్ లైట్ కాంతి కనపడదు. సూర్యుడు ముందు టార్చ్ లైట్ ఎంత? అలాగే ఈ సూర్యుడు పరమాత్మ తేజస్సు ముందు టార్చ్ లైటు, అది సమస్య. ఈ సూర్యుడు ముందు టార్చ్ లైటే కదా, చిన్నదే కదా. అసలైన పరమాత్మ ముందు ఆ సూర్యుడు కూడా టార్చ్ లైటే. అందుకని ఆ సూర్యుడి కంటే నువ్వు చాలా గొప్పవాడివి కదా. కోటి సూర్య ప్రభక కోటి సూర్యుల కాంతితో సమానం అంటారు నిన్ను పరమాత్మ. వేద్యక్కిం న భవసి, మాకు ఎక్కడున్నావో తెలియట్లేదేమిటయా, పట్టుకోవడం కష్టంగా ఉంది. అంచేతను తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నోభవ. ఈ అంతస్థిమిరాన్ని మొత్తం పోగొట్టి, ఓ పరమేశ్వర నాకు ప్రసన్నుడు కావయ్యా అన్నాడు. అలాగే ఇక్కడ మళ్ళీ ఇందులో ఏమంటున్నారంటే, అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరి, ఆ లోపల కామక్రోధ లోభాలనే చీకటిని పోగొట్టడానికి మన వాసవీదేవి యొక్క కరుణ సూర్యద్వీపంలాగా వినియోగపడుతుంది. చాలా సంతోషం మీ స్పందనకి. అందుకని గుళ్ళోకి రాగానే పిచ్చి కోరికలు ఏం కోరకుండా, జీవితానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈ రాగద్వేషాలని పోగొట్టమనే కోరండి, అంతే చాలు. రోజు అదే కోరిక, రాగద్వేషాలను పోగొట్టు. ఎవరి మీద నాకు ఇష్టం ఉండద్దు, ద్వేషం ఉండద్దు. ద్వేషం వదిలేయమంటే ఒప్పుకుంటారు, ఇష్టం వదిలేయమంటే ఒప్పుకోరు. ఇష్టం వదలకుండా ద్వేషం వదలడం వీలు కాదు. ఇష్టం వదిలేస్తేనే ద్వేషం వదిలేస్తాం. కొంతమంది మీద ఇష్టం పెంచుకున్నాము అంటే ఖచ్చితంగా ఈ వారికి శత్రువుల మీద మనకి ద్వేషం పెరుగుతుంది, అనుమానం వెళ్ళా. మన శత్రువులు కాదు, వారి శత్రువు. అంచేత మనకి ద్వేషం పోవాలి అంటే ఇష్టం కూడా పోవాలి. క్రమంగా వయస్సు పెరుగుతుంది.